హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న వీడియోస్ వచ్చి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 12th చాప్టర్ అయిన ఫ్యాక్టరైజేషన్స్లోని వీడియోస్ అన్నమాట. అందులో ఎక్సర్సైజ్ 12.2 ఆల్రెడీ ఇందులో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఇది రెండో వీడియో. ప్రీవియస్ వీడియో అంటే ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఉంటుంది ప్రీవియస్ వీడియోని. దాని నుండి అక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో నుండి ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఓకే, సరే. అలాగే ఇది 5th వీడియో. ఒకవేళ ఈ చాప్టర్ ఫస్ట్ వీడియో నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 12th చాప్టర్ అని కనిపిస్తుంది, అంటే ఈ సైడ్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. ఈ వీడియో వచ్చేది 5th పార్ట్ అనమాట. ఓకేనా, సరే. ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 12.2లోని థర్డ్ ప్రాబ్లం నుండి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం అనమాట. ఈ వీడియోలో థర్డ్ ప్రాబ్లం నుంచి. ఈ థర్డ్లో మొత్తం 10 ఉన్నాయి. 6 ఇక్కడ రాశా, 4 తర్వాత చెప్తాం. ఓకేనా, చూడండి. ఇక్కడైతే ఇంతకుముందు ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పింది. ఏమేమి ఐడెంటిటీస్ గుర్తుందా? a+b² ఒకటి, a-b² ఒకటి, a+b ఇంటూ a-b. ఈ 3 ఐడెంటిటీస్ గురించి ఇంతకుముందు వీడియోలో చేసాం. బట్ ఇక్కడ వాటిని యూజ్ చేసేదానికి చాలా తక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోమంలో ఉండదు కూడా. ఓకేనా, సరే. ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం. ఇక్కడ ఏముంది? ax² ప్లస్ bx అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 2 ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అని చెప్పిన. దీనికి a² - b² వస్తుంది RHS. అవునా? అయితే ఇక్కడ మైనస్ ఉంది, కానీ ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఫార్ములా అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఈ రెండిట్లోనే x కామన్గా ఉంది. సో ఆ x కామన్ తీసేస్తే ఇక్కడ a ఉంది, a అలాగే వస్తుంది. x² అంటే x ఇంటూ x అంటే 2 xలు ఉంటే ఒక x బయట వచ్చింది, ఇంకో x అలాగే ఉంది. ఇక్కడ వచ్చి ప్లస్ BEXలో x మాత్రం వచ్చింది కామన్ బయట, మిగిలిపోయింది +b. అలాగే రాస్తాం. అంటే ఆన్సర్ అయిపోయింది. ఇదే ఆన్సర్. డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ ఇది. ఒకవేళ మేము ట్రై చేస్తామనే వాళ్ళు ఉంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. వీడియో ఆపి ట్రై చేయండి, ఆ తర్వాత రన్ చేసి చూసుకోండి. ఎలా చేసినా ఆప్షన్ బెటరే మీకు. ఎందుకంటే మీరు చేస్తే మీరు ఎలా ఆలోచించారో దానిలో ఉండే మిస్టేక్స్ ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. నేనైతే ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరే, ఇప్పుడు దీన్ని చూడండి. ఏమి 7p² ప్లస్ 21q². ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉంది, కానీ మధ్యలో మైనస్ లేదు. సో ఆ ఫార్ములాని యూజ్ చేయం. మరి ఇది అలా కామన్ ఏముంది? ఇక్కడ p² ఉంటే q². సో వేరియబుల్ని కామన్ తీయాల్సిన పని. ఏదైతే వేరియబుల్ కామన్ వచ్చింది. మరి ఇక్కడ ఏమి? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 7 21 ఉంది. 7 21 అంటే 7 టేబుల్ ఉన్నట్లే కదా, కాబట్టి 7ని కామన్. సో 7 కామన్ వస్తే ఇక చూడండి, 7p²లో 7 వచ్చేసింది, p² ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 7 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది? 3 వస్తుంది, కాబట్టి 3. ఇక్కడ q² అలాగే రాస్తాం. అంతే, అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ 2 అయితే డెడ్ ఈజీగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒక ఫార్ములా అని చెప్పా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ లెక్కేసుకుంటే. బట్ ఇక్కడ అవి రావు. ఎలా అంటే చూడండి, ఇక్కడ పవర్ ఎంత ఉంది? క్యూబ్ ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇక్కడ z² ఉంది. ప్రతి దానిలోనూ డిఫరెంట్గా ఉంది. అవునా? వాటి ఆన్సర్ కానీ చూస్తే వచ్చేసి a² ప్లస్ b² ప్లస్ 2ab వస్తుంది ఫస్ట్ దానికి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రెండిట్లో కామన్ ఉంది, ఒకదానికి పవర్ లేదు. అంటే ఇక్కడ మాత్రం స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్స్ లేవు. కానీ ఇక్కడ అన్నిట్లోనూ స్క్వేర్ ఉంది. పోనీ కామన్ ఏదన్నా తీద్దామంటే కూడా లేదు. ఇక చూడండి, y ఒకదానిలోనే ఉంది, z ఒకదానిలోనే ఉంది, x మాత్రం అన్నిట్లో ఉంది. సో ఆ ఫార్ములాని అప్లై చేయడం. మరి ఏమి? ఈ మరి కామన్ తీయాలి. సో దేన్ని తీయచ్చు? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను రాసే లోపల ఏమన్నా థాట్ వచ్చిందా? అన్నిట్లోనూ 2 కామన్గా ఉంది చూడండి నెంబరు.
సో ఆ 2ని కామన్ తీయచ్చు. అన్నిట్లోనే ఎక్స్ ఉంది, సో ఎక్స్ని కామన్ తీయచ్చు. ఓకే, అయితే ఎక్స్ పవర్ లీస్ట్ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. ఇక్కడ 3 ఉంటే ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, సో లీస్ట్ పవర్ ఉండేదాన్ని కామన్ తీస్తాం. 2 కామన్ వచ్చేసింది, ఇక్కడ ప్లేస్ సరిపోదు, ఇక్కడ వేస్తాం. 2 కామన్ వచ్చేసింది. ఎక్స్ లీస్ట్ ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ పవర్ లేకుండా కూడా వేయచ్చు, కామన్ వచ్చేస్తే ఇక్కడ 2 వచ్చేసింది. 2 క్యూబ్లో ఒక ఎక్స్ వచ్చింది, ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్. ప్లస్ ఉంటే ప్లస్సే, సో 2 బయట వచ్చేసింది, ఉన్న ఒక ఎక్స్ బయట వచ్చేసింది, మిగిలిపోయింది వై స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 వచ్చేసింది, ఎక్స్ వచ్చేసింది, ఉన్న ఒక్క ఎక్స్, జెడ్ స్క్వేర్ మొత్తం మిగిలిపోయింది. అంతే, ఆన్సర్ అయిపోయింది. అంతే ఇవంతా. ఇప్పుడు ఇది చూడండి, ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ రెండిట్లో ఎం స్క్వేర్ ఉంది, ఈ రెండిట్లో ఎన్ స్క్వేర్ ఉంది, అంటే ఇందులో ఎం స్క్వేర్ కామన్ తీస్తే ఇందులో ఎన్ స్క్వేర్ కామన్ తీయచ్చు. బట్ చిన్న చేంజ్ ఏమంటే ఇక్కడ ముందు ఏ తర్వాత బి ఉంది, సో ఇక్కడ బి ముందు ఏ తర్వాత ఉంది, అది రివర్స్ చేసుకుంటాం అంతే. చూడండి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి మార్చామా. నెక్స్ట్ చూడండి, ఈ రెండిట్లో నుండి ఎమ్ కామన్, అది ఎమ్ స్క్వేర్ కామన్, సో ఏ మిగులుతుంది, ఇందులో ప్లస్ బి మాత్రమే మిగులుతుంది. ఇందులో ఎన్ స్క్వేర్ కామన్, ప్లస్లు ఉంటాయి కదా, హ్యాపీగా ప్లస్లు పెట్టుకుంటూ పోవచ్చు, మైనస్ ఉన్నప్పుడే జాగ్రత్తగా చేయాలి. సో ఎన్ స్క్వేర్ వచ్చేసింది ఏ ప్లస్ ఎన్ స్క్వేర్ వచ్చేసింది బి, సో ఈ రెండిట్లో నుండి ఏ ప్లస్ బి కామన్ తీస్తాం. సో ఫస్ట్ దానిలో ఎం స్క్వేరు, సెకండ్ దానిలో ప్లస్ ఎన్ స్క్వేర్ మిగిలిపోయి. ఓకేనా, ఈ రెండిట్లో నుండి ఏ ప్లస్ బిని కామన్ తీసాం, అప్పుడు ఇక్కడ ఎం స్క్వేరు, ఇక్కడ ప్లస్ ఎన్ ఉంది కదా, అది మళ్ళీ మల్టిప్లై చేస్తే పైది వస్తుంది. చూడండి, బైనామియల్ ఇది మోనోనామియల్, బైనామియల్ ఇంటూ మోనోనామియల్ ఇక్కడ, బైనామియల్ ఇంటూ మోనోనామియల్ ఇక్కడ. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ 8th చాప్టర్ ఉంది కదా, దానికి రిలేటెడ్గా ఉంటాయి ఈ చాప్టర్ మొత్తం. సరే, ఇక్కడికి వద్దాం, ఇది కొంచెం డిఫరెంట్. ఏం కామన్ తీయచ్చు చూడండి. ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ పడింది, ఇది ఎల్ కాదు 1. టెక్స్ట్ బుక్లో ఎల్ 1 చూడటానికి ఒకేలాగుంది, గబామని పెట్టేసిన, ఇక్కడ కామన్ తీయడానికి లేదు. ఓకే, అందువల్ల అది ఖచ్చితంగా 1 ఉంటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు బాగుండదు, కరెక్టే, అది 1, ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, బ్రాకెట్ తీసేసి రాస్తా, ఎల్ఎం ప్లస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ 1 ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎం ప్లస్ 1 ఉంది, సో ఇక్కడ కూడా ఎం ప్లస్ 1 రావాలి. ఎప్పుడు వస్తుంది? సో ఎల్ని కానీ కామన్ తీస్తే ఎల్ లేదనుకోండి, ఇక్కడ ఎం మిగులుతుంది, ఇక్కడ ఏమీ లేదు, ఉన్న ఎల్ కూడా వెళ్ళిపోయిందంటే 1 వచ్చినట్టు. సో ఆ ఎల్ని కామన్ తీస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం తీద్దాం, ఎల్ని కామన్ తీద్దాం. ఉండే ఎల్ వచ్చేసింది, ఎం మిగిలింది, ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ ఉన్న ఎల్ కాస్త వచ్చేసింది, ఏమీ లేదు, ఏమీ లేకుండా మిగిలిందంటే అక్కడ 1 అని అర్థం. కామన్ తీసేటప్పుడు అన్ని చోట్ల కాదు, కామన్ తీసేటప్పుడు ఏమీ అక్కడ ఉండే టర్మ్లో నెంబర్ కానీ వేరియబుల్ కానీ ఏదైనా కానీ మిగలకుండా వచ్చేసింది, కామన్లో వచ్చింది అంటే అక్కడ 1 ఉంటుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఎల్ ఇంటూ ఎం ఎల్ఎం, ఎల్ ఇంటూ 1 ఎల్ ప్లస్ ఇక్కడ కూడా 1 కామన్ తీయచ్చు. ఎలా సార్, ఆడ ఏమీ లేదు కదా, 1 ఏమీ లేని దాంట్లో ఖచ్చితంగా 1 ఉంటుంది. ఎలా అంటే ఒకసారి చెప్పిస్తా చూడండి. ఇప్పుడు 7ని 7 ఇంటూ 1గా రాయిచ్చా, మళ్ళీ 7 ఇంటూ 1 చేస్తే 7 వస్తుంది. అదే మరి ఇక్కడ ఎమ్ని ఎం ఇంటూ 1గా రాస్తాం, ప్లస్ ఈ 1ని 1 ఇంటూ 1గా రాస్తాం. సరే, ఎందుకు సార్ రాయడం, ఆల్రెడీ ఆడ ఉంది కదా అనొచ్చు. ఉంది, బట్ మనకేమంటే ఇక్కడ బ్రాకెట్లో ఉంది, సో ఇది కూడా బ్రాకెట్లో ఉండేటట్టుగా ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే ఏదో ఒకటి కామన్ తీయాలి. ఏదో ఒకటి కామన్ తీయడానికి అక్కడ కామన్ ఏం లేదు. ఎప్పుడు కూడా కామన్ లేదు అంటే ఇండైరెక్ట్గా 1 కామన్ ఉన్నట్టు, సో ఆ 1ని కామన్ తీయచ్చు. ఇప్పుడు ఎల్ ప్లస్ ఎం ప్లస్ 1, ఆ 1ని కామన్ తీస్తాం. కామన్ వస్తే ఇక్కడ ఎమ్ ప్లస్ 2 ఎల్ 1లు ఉన్నాయి, ఒక ఎల్ 1 వచ్చేసింది, ఇంకో 1 మిగిలి. జాగ్రత్త, ఇది 1 ఎల్కి 1 కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. సో ఇప్పుడు
బ్రాకెట్లో ఉంది m+1. ఇక్కడ కామన్ తీసాం చూడండి, ఆ విధంగా కామన్ తీస్తాం. m+1 కామన్ తీసానంటే ఇక్కడ వచ్చి ఎల్, ఇక్కడ వచ్చి +1. ఇది ఆన్సర్. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, జాగ్రత్త. ఈజీనే బట్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, అరే ఇక్కడ ఈ స్టెప్ డైరెక్ట్ ఇచ్చేసాడు చూడండి. ఈ స్టెప్ 3వ లైన్ ఉంది కదా, అదే ఇది. సో ఇక్కడ y+zని కామన్ తీస్తే సరిపోయింది. భలే ఈజీగా ఇస్తాడు మీకు. ఓకే, క్వశ్చన్ ఇది. దీనిలో ఏం కామన్ తీయచ్చు? y+z కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ y మిగులుతుంది, ఇక్కడ +9 మిగులుతుంది. అంతే. డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉంటారు ఈ చాప్టర్లో, ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్లో. సరే, ఇంకా ఈ 6 మీరు వేసుకోండి. ఇంకా 4 ఉన్నాడు కదా, అవి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. రాసుకోండి ఫస్ట్ నీట్గా. 3 ప్రాబ్లమ్స్ రాసి ఉంటా. 4 అని 3 రాసిన. ఏమంటే యాక్చువల్గా దీనిలో 9 ప్రాబ్లమ్సే ఉన్నాయి. థర్డ్ ప్రాబ్లం మొత్తం 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నేను 10 అనుకునేసిన. ఆల్రెడీ చూశారు కదా ఇంతకుముందు, ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో 10 ఉన్నాయి. అందువల్ల దీనిలో కూడా 10 అనుకునేసిన. ఇంకేం 9 ఉన్నా, ఎన్ని ఉన్నా సరే మ్యాక్సిమం నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సరే ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇందులో చూడండి ఏం కామన్ తీయచ్చు. సో ఏముంది? 5y² -20y -8z + 2yz కామన్ తీయచ్చా? చెక్ చేద్దాం ఈ రెండిట్లో. ఓకే, కామన్ తీయచ్చు. బట్ ఇక్కడ ఏమి డిఫరెంట్ వచ్చింది అంటే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్లో మైనస్ ఉంది, కానీ ఇక్కడ సెకండ్ టర్మ్లో మైనస్ లేదు. అందువల్ల నేనేం చేస్తానంటే ఇది ఇట్లా మార్చుకుంటా. ఓకే, క్లియర్? 5y² -20y ఈ రెండు అలాగే ఉంటే ఈ రెండు మొత్తం చేంజ్ చేసుకుంటా. ఎందుకు చేంజ్ చేసుకున్నానంటే దీనిలో మైనస్ ఉంది చూడండి సెకండ్ టర్మ్లో. సో ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ మైనస్ ఉండాలి. సార్ మైనస్ లేకుండా కూడా కామన్ తీయచ్చు అనే డౌట్ కొంతమందికి వస్తుంది. తీయచ్చు, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో వైని కామన్గా తీయగలుగుతాం, ఇందులో జెడ్ని కామన్గా తీయగలుగుతాం. ఓకేనా? అదే ఇక్కడ కూడా జెడ్ కామన్ వస్తుంది, కానీ ఇక్కడ 2y, ఇక్కడ ఏది వస్తే అది. అంటే ఇప్పుడు తీస్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ రెండిట్లో 5 కామన్. ఎలా 5 అంటే ఇది 5 టేబుల్, ఇది 5 టేబుల్, 5 కామన్. రెండిట్లో y ఉంది కాబట్టి y కామన్. సో ఇక్కడ 5 వచ్చేసింది, 2y'లో ఒక y వచ్చింది, ఇంకో y మిగిలింది. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 5 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుందంటే 4 ఉన్న y బయట వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏది వస్తే అది వచ్చేటట్టు మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ y -4 వచ్చింది, అది వచ్చేటట్టే తయారు చేయాలి. అట్లా అంటే అట్లా తయారు చేస్తే మళ్ళీ కామన్ తీయడానికి ఉండదు. సో ఈ రెండు మ్యాచ్ అయిందంటే మళ్ళీ దీన్ని కామన్ తీస్తాం కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 4 వచ్చింది, సో ఆ 4 ఇక్కడ రాదు. సార్ మాకు ఎలా తెలిసింది, మీకు ఎలా తెలిసింది అంటారు. ఇక్కడ చూడండి y వెళ్ళిపోయినప్పుడు నెంబర్ మాత్రమే మిగిలి. సో ఇక్కడ జెడ్ వెళ్ళిపోతే నెంబర్ మిగలాలి, కానీ y కూడా మిగిలింది. సో ఇది ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇందులో జెడ్ వెళ్ళిపోతే నెంబర్ మిగులుతుంది. ఓకే, అది మ్యాచ్ అయింది కాబట్టి అలా మార్చుకోండి. ఓకేనా? మీరు ఇవంతా ఆలోచించుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆలోచన వచ్చేస్తుంది. ఇక్కడ ఏం కామన్ వచ్చింది ఎలా తెలుస్తుందంటే ఈ రెండు చూడండి, నిన్న వీడియోలో. సో రెండిట్లోనూ 4, ఇక్కడ 8. 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 2 వస్తుంది. సో 2 వేస్తాం. జెడ్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. మరి ఇక్కడ లేదంటే కామన్ వెళ్ళిపోయిందని మీరు. ఓకేనా? మళ్ళీ సింబల్ సంగతి కూడా చూడాలి, ప్లస్సా మైనస్సా. అది ఎలా తెలుస్తుందంటే ఈ రెండిటికి సేమ్ సింబలా? సేమ్ సింబల్. సో సేమ్ సింబల్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, 2zy 2yz. ఓకే, క్లియర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4s are 8. ఓకే, జెడ్ ఉంది కాబట్టి జెడ్ వచ్చి. ఓకే, అంతా మ్యాచ్ అయింది. ఇప్పుడు y -4 కామన్ తీస్తాం. ఏం మిగులుతుంది? ఇక్కడ 5y, ఇందులో +2z మిగులుతుంది. ఇది ఆన్సర్. ఇంకా ఇక్కడ దీనిలో చూడండి, దీనిలో కూడా అదే మరి ఆలోచించాలి. మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతా. సో ఇక్కడ చూస్తే అన్ని ప్లేస్లో హ్యాపీ దిల్కుష్. బట్ అక్కడ ఏమి చూడండి,
ఇందులో కామను ఏని కాని తీస్తే 4 మిగులుతుంది నెంబర్ మాత్రం. సో ఇక్కడ ఓకే నెంబర్ మాత్రం మిగిలింది, ఆర్డర్ మార్చాల్సిన పర్లే, హ్యాపీ. 10 AB ప్లస్ 4A ప్లస్ 5B ప్లస్ 2. సో ఈ రెండిట్లో రెండు కూడా ఏ టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. కన్ఫ్యూజ్ ఉండకూడదని లైన్స్ వేసిన. 2 టేబుల్లో వస్తుంది. సో 2 కామన్. రెండిట్లోని ఏ ఉంది, ఏ కామన్. 2 టేబుల్లో 5 ఎప్పుడు 10 ఎప్పుడు 5 కాబట్టి 5. సో ఇక్కడ నెంబర్ అయిపోయింది. ఇంకా ఏబి ఉంటే ఏ వచ్చేసింది, సో బి మిగిలింది కాబట్టి బి. ఇప్పుడు చూడండి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 2 టేబుల్లో 4 ఎప్పుడు 2 వస్తుంది. ఉన్న ఏ బయట వచ్చేసింది, హ్యాపీ, అంతే. ఇక్కడ ఏమొచ్చిందో అదే రిపీట్ చేయండి, 5B ప్లస్ 2. ఇప్పుడు లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ చెప్పా కదా లాస్ట్ది మ్యాచ్ చేసి చూడండి, ఓకేనా. 2 వచ్చింది. 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది, 2 1s 2. సో 2 1s వస్తుంది కాబట్టి ఇక్కడ 1. సింబల్ చూడండి, ఇక్కడ ప్లస్, సేమ్ సింబల్ కాబట్టి ప్లస్. సేమ్ సింబల్ అంటే ప్లస్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏది కామన్. కామన్ తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1 ఇంటూ 5 5, బి ఉంది బి, ఓకే. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1 2s 2, ఓకే కరెక్ట్. ఇంకా కామన్ 5B ప్లస్ 2 కామన్ తీద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ 2A మిగులుతుంది, ఇక్కడ వచ్చి ప్లస్ 1 మిగులుతుంది. ఇది ఆన్సర్. ఇప్పుడు దీనికి వద్దాం లాస్ట్. ఎవరన్నా ట్రై చేస్తానంటే ఇదన్నా ట్రై చేసి చూడండి, ఓకేనా. మీకు సబ్జెక్ట్ పెరుగుతుంది. అన్నీ నేను చెప్తాను, నాకేమి ఇబ్బంది లేదు, టైం పట్టినా పర్వాలేదు నేను చెప్తాను. బట్ మీకు సబ్జెక్ట్ రావాలన్న ఉద్దేశంతో మధ్యలో ఈ హింట్ ఇస్తాను. వీడియో ఆపి ట్రై చేయండి, మీరు ట్రై చేసిన తర్వాత వీడియో చూడండి, ఓకే. ఇది నా సజెషన్. సరే ఇంక ఇక్కడికి వస్తాం. ఇక్కడ సెకండ్ దానిలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఓకే. ఇక్కడ y కామన్ తీస్తే నెంబర్ మిగులుతుంది, ఇక్కడ x కామన్ తీయడానికి లేదు. సో ఈ రెండు ఖచ్చితంగా రివర్స్ చేయాల్సిందే. సో రివర్స్ చేద్దాం. 4y మైనస్ 9x ప్లస్ 6. సో ఇప్పుడు గమనిస్తే ఈ రెండిట్లో y కామన్, ఈ రెండిట్లో నెంబర్ కామన్ మిగిలిన ఇక్కడ మిగులుతుంది, ఓకే. మరి మైనస్ ఉందే సార్, మైనస్ మన ఇష్టం చేయొచ్చు, మీకు చెప్పిన గుర్తుందా. ఒక ప్లస్లో ఎన్ని మైనస్లు ఉంటాయి, 2 మైనస్లు ఉంటాయి. అది కానీ గుర్తుంటుంటే హ్యాపీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి ఈ 2 కామన్, దీనిలో 6 4 ఏ టేబుల్లో 2 టేబుల్ 2 కామన్. రెండిట్లో y ఉంది, y కామన్. సో 2 ఇది కామన్ అయిపోయిందా. సో 2 టేబుల్లో 6 ఎప్పుడు 3s. ఎక్స్ వైలో y కామన్ వచ్చేసింది, x మిగిలిపోయింది. ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 4 2 టేబుల్లో 4 ఎప్పుడు 2 2s 4. ఉన్న y కామన్ తీసేసాం, సో ఇంకేమి y లేనట్లే. ఇక్కడ ఏది వస్తే అదేంటి. ఇప్పుడు లాస్ట్ టర్మ్ చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3s 6. సో ఇక్కడ 3. సింబల్ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్, సో డిఫరెంట్ సింబల్, సేమ్ సింబల్స్ కాదు, డిఫరెంట్. ఎలాగన్నా ఉండొచ్చు, ప్లస్ మైనస్ కానీ ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ కానీ ఎలా ఉన్నా డిఫరెంట్ ఉందా, డిఫరెంట్ ఉంటే ఇక్కడ మైనస్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 3s 9, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 2s 6, అలా కామన్ వస్తుంది. సో మనం కామన్ తీసేటప్పుడు మైనస్ కామన్ వచ్చిందంటే ఇక్కడ ఉండే మైనస్ వచ్చేసింది. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, అక్కడ మీకు కామన్ ఎలా తీసారు మైనస్ని తెలియాలి కదా, అందువల్ల. సో -3ని కామన్ తీసాము. అది ఎలా జరిగిందంటే -3 వచ్చినప్పుడు ఉన్న మైనస్ వచ్చేసింది. 9 3 టేబుల్లో 9 ఎప్పుడు 3s కాబట్టి ఇక్కడ 3 వచ్చింది. మైనస్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం లేదు, ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్లో ఎన్ని మైనస్లు ఉంటాయి, 2. సో ఒక మైనస్ ఇక్కడికి వచ్చింది, ఇంకో మైనస్ మిగిలిపోయింది కదా, ఆ మైనస్ ఇక్కడ ఉంది. క్లియర్, ఓకే. ఇప్పుడు కామన్ తెద్దాం. ఏం కామన్ తెద్దాం, 3x - 2 ఇంటూ ఇక్కడ 2y, ఇక్కడ -3. ఇది ఆన్సర్, అయిపోయింది, డెడ్ ఈజీ, ఓకేనా. సరే ఈ
3 ప్రాబ్లమ్స్ కూడా నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లంలో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 5 చేద్దాం. ఓకే, ఈ 5కి మనం ఈ 3 ఫార్ములాస్, ఈ 3 ఐడెంటిటీస్ చెప్పుకున్నాం కదా, వీటిని యూస్ చేస్తాం. ఎక్కడ ఏ విధంగా యూస్ చేస్తాం నేను చెప్తానండి, ఇబ్బందులే. ఇందులో ఫస్ట్ వన్ చూశారంటే a⁴ b⁴. సో ఎన్ని టర్మ్స్? 2 టర్మ్స్ ఉన్నాయంటేనే మీకు అర్థమైపోవాలి ఈ ఫార్ములా. బట్ మధ్యలో చూడాలి, మధ్యలో ఏముంది? మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉందా? ఓకే, మ్యాచ్ అయిపోయింది, ఇంకా చేసేయండి. అక్కడ a². సో a² ప్లేస్లో ఇక్కడ ఏముంది? a⁴. సో దీన్ని ఎలా రాయొచ్చు గుర్తుందా? ఒకవేళ మర్చిపోయి ఉంటే చూడండి. a² కాబట్టి a ఇంటూ a, ఇది వచ్చి a ఇంటూ a ఇంటూ a ఇంటూ a. సో ఇక్కడ ఇద్దరు వీళ్ళు 2 ఏళ్ళు ఉన్నాయి. సో వీటికి ఈక్వల్గా వీటిని డివైడ్ చేయాలి. సో ఏం చేస్తాం? ఫస్ట్ 2 దీనికి, సెకండ్ 2 దీనికి ఇస్తాం. అప్పుడు a = ఏమైనట్టు? a² అయినట్టు. ఓకేనా? అదే మరి బీకి కూడా b = ఏమవుద్ది? b² అవుతుంది. మీకు ఇలాంటి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూసిన వాళ్ళకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? a² కదా, చూడండి ఇక్కడ ఫస్ట్ది ఏముంది? a². ఏ ప్లేస్లో ఏముంది? a². ఏ ప్లేస్లో మళ్ళీ a² ఉంది కాబట్టి దీన్ని a²² రాస్తాం. మైనస్ ఇప్పుడు దీన్ని కూడా అలాగే b². ఇప్పుడు దీనికి ఏమవుద్ది? a + b. అంటే ఏ ప్లేస్లో ఏం రాయాలి? a² ప్లస్ b ప్లేస్లో b² ఇంటూ మళ్ళీ ఇది a - b ప్లేస్లో a² - b². ఇప్పుడు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? రాసిన తర్వాత మళ్ళీ ఫార్ములా వచ్చింది చూడండి. సో దీనికి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే a² + b². ఫస్ట్లో ఉండేది అలాగే వస్తుంది. దీనికి అప్లై చేస్తే a + b ఇంటూ a - b. ఇది ఆన్సర్. ఓకేనా? ఒకే ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేసాం. ఓకే, క్లియర్? ఓకే. నెక్స్ట్ దీనికి సేమ్, ఇది కూడా ఇదే మారి. అయితే ఇక్కడ ఏముందంటే p⁴ - 81. సో p⁴ 81ని 3⁴ రాస్తా. ఓకేనా? లేదా 9² రాయొచ్చు. ఎలా చేసినా ఒకటే, ఇబ్బంది లేదు. మీకు ఇది గుర్తు కాబట్టి ఇలాగే రాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు p² అంటే a² ప్లేస్లో p⁴. అప్పుడు ఏలో ఏమున్నట్టు? p² ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. ఓకేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు? p² మైనస్ 9². సేమ్ అదే ఫార్ములా. సో దీన్ని విడగొడితే p² + 9 a + b అనమాట ఇంటూ p² - 9. ఓకేనా? b². అయితే ఇక్కడ 9ని బాగా అబ్జర్వ్ చేస్తే 9 అంటే మీనింగ్ ఏమంటే 3². అంటే మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఇంకోటి వచ్చింది. p² + 9 ఇంటూ p². ఈ 9ని 3² రాయొచ్చు. అంటే మళ్ళీ దీనికి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? p² + 9. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 9 ఇది q అనుకునేస్తారు కొంతమంది, అందువల్ల p + 3 ఒకటి, ఇంకోటి p - 3. ఇది ఆన్సర్. డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్, కానీ చేసే పద్ధతి ప్రాసెస్ తెలిసిందంటే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా ఇదే మరి వచ్చింది, కానీ ఇక్కడ b ఉంటే ఇక్కడ y + z ఉంది. సో సేమ్ అదే మరి అప్లై చేద్దాం. x⁴ మైనస్ y + z⁴. సో ఇక్కడ ఏ ప్లేస్లో a² ప్లేస్లో x⁴ ఉంది. అప్పుడు ఏ ప్లేస్లో ఏమొచ్చినట్టు? x². ఈ మార్క్. అదే మరి b² ప్లేస్లో y + z⁴. అంటే b ప్లేస్లో ఏమున్నట్టు? y + z². ఇవి బాగా అర్థం కావాలి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి ఇస్తారు. బట్ మనం అర్థం చేసుకొని రాసామంటే డెడ్ ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు దీని బదులు ఏం రాస్తాము? x² y². x² y² కాదు, సారీ, x² మైనస్ y + z² మళ్ళీ హోల్ స్క్వేర్.
సేమ్ ఇక్కడ చేసిన అన్నిటికీ ఇదే స్టెప్పులు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసేలా లేదు, ఈ రెండిటికి ఎలా వచ్చిందో ఇప్పుడు దానికి అలాగే వస్తుంది. సో నెక్స్ట్ వాటికి కూడా అంతే, ఏం పర్వాలా చేసేద్దాం. సో ఇదేమవుతుంది, ఎక్స్ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఇంకోటి ఎక్స్ స్క్వేరు మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. అంతే, చూడండి ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఓకే, మళ్ళీ ఇక్కడ అదే వచ్చింది. ఏది వచ్చింది, ఈ మాది. సో ఇది కొంచెం జాగ్రత్త, ఎందుకనేది చెప్తా చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ది ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ రాసిందా మరి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ రాశాం కదా. అయితే ఇక్కడ మైనస్ ఉంది ఒకదానికి కాబట్టి బ్రాకెట్ ఖచ్చితంగా పెట్టాను. ఇక్కడ కూడా ప్లస్ ఉంది అయినా సరే బ్రాకెట్ పెట్టాను. ఇప్పుడు మల్టిప్లై చేసామనుకోండి, ఫస్ట్ది ఏం మాద్దు, నో చేంజ్, హోల్ స్క్వేర్ కాబట్టి దీనికి ఉండేది. ఓకేనా, ఇది జస్ట్ బ్యాకెట్ సెల్పి నెంబర్స్ అలాగే వస్తాయి. అంటే వై ఎక్స్ ప్లస్ ఇంటూ వై ప్లస్ వై ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ జెడ్. బట్ ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్. ఇది స్టెప్ మారిపోయింది, ఇది జాగ్రత్త, సరేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇదేముంది, ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ పవర్ 4. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది కూడా అదే మరి వచ్చింది. తేడా ఏం తెరస్తుందా, ఇక్కడ వై ప్లస్ జెడ్ ఉంది, అక్కడ ఎక్స్ మైనస్ జెడ్ ఉంది, అంతే తేడా. ఓకే, సో దీన్ని ఎట్లా రాస్తాము, ఎక్స్ స్క్వేరు హోల్ స్క్వేరు మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేరు మళ్ళీ హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ స్టెప్. దీన్ని చూస్తా కూడా దాన్ని చేసేయచ్చు. సో ఇక్కడ ఏమొచ్చిందో దానిలో ప్లేసెస్ మార్చి, అంటే వై ఉన్న చోట అంట ఎక్స్, జెడ్ ఉన్న చోట మైనస్ జెడ్ పెడితే సరిపోద్ది. సో ఏమవుద్ది చూడండి, ఎక్స్ స్క్వేరు ఫస్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేరు ఇంటూ ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. చూడండి ఇదండి ఈ స్టెప్. ఈ వై ప్లేస్లో ఎక్స్ వచ్చిందా, జెడ్ ప్లేస్లో మైనస్ జెడ్ వచ్చింది. ఓకే, అంతే, డెడ్ ఈజీ. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా అంతే, వై ప్లేస్లో ఎక్స్, జెడ్ ప్లేస్లో మైనస్ జెడ్. ఒకవేళ మర్చిపోయినా ఇక్కడ చేద్దాం, ఇబ్బందిలే. సో ఫస్ట్ది అలాగే వస్తుంది, సెకండ్ది మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రాదు, సో ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ది అలాగే వచ్చింది, జెడ్ ప్లస్లో మైనస్ జెడ్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ మైనస్ జెడ్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ మైనస్ జెడ్ వచ్చింది, మిగతా అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ది కూడా అంతే. సో ఇది ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేరు ఇంటూ ఇది చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ వచ్చింది, ఇది అది వచ్చి ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. సో చూడండి వై ఉన్న చోట ఎక్స్ వచ్చిందా, జెడ్ ఉన్న చోట మైనస్ జెడ్ వచ్చింది. సో వై ఉన్న చోట ఎక్స్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ జెడ్ ఉంది, సింబల్ మారి ప్లస్ జెడ్ వచ్చింది. బట్ ఇక్కడ ఇంకొక స్టెప్ యాడ్ అవుతుంది, సింప్లిఫై అయిపోద్ది. అంటే చూడండి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, అవునా. సో ఈ రెండు యాడ్ అయిపోద్ది. సో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ జెడ్ ఇంటూ జెడ్. ఇది ప్రాబ్లం, కొంచెం డిఫరెంట్. ఓకేనా, ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బందిలే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంకొంచెం డిఫరెంట్. గుర్తొచ్చిందా,
ఆల్రెడీ మనం చేసాం ఇది. ఏం లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, దీన్ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తా. ఇక్కడ రాసా చూడండి, ఏ పవర్ 4ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అలా రాస్తా. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఇక్కడ ఇంటూ కనిపించేటట్టు పెట్టి, ప్లస్ బి పవర్ 4ని ఇక్కడ రాసా చూడండి, బి పవర్ 4ని బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసా. సో బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ దాంతో మ్యాచ్ అయింది. చూడండి, సెకండ్ ఫార్ములాతో ఏ స్క్వేర్ మైనస్ 2ab బి స్క్వేర్ హోల్ స్క్వేర్, అంటే ఏ ప్లేస్లో ఏమున్నట్టు ఏ స్క్వేర్ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఏ మైనస్ బి కదా ఉండేది, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే ఏ రాశా, ఇక్కడ ఏ స్క్వేర్కు హోల్ స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్ తీసేసి ఇది మాత్రం పెట్టి చూడండి, ఈ స్క్వేర్ తీసేసి ఈ ఏ ఇక్కడికి వచ్చింది, ఈ స్క్వేర్ తీసేసి బి ఇక్కడికి వచ్చింది, అయితే సింబల్ మైనస్. ఇక్కడ కూడా అంతే, బి హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ తీసేసా ఈ బి స్క్వేర్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఫార్ములా మూడో దానికి, అవునా, డైరెక్ట్ ఫార్ములా. సో దీన్ని అప్లై చేస్తాం అంటే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఆ స్క్వేర్ని రెండింటికి అప్లై చేయొచ్చా, అప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మీరంతా ఏం చేస్తారంటే ఇది ఎత్తి రాస్తారు, ఇది రాయకూడదు, ఖచ్చితంగా రాయకూడదు. సార్ ఎందుకు రాయకూడదు, మనం అప్లై చేశాం కదా, ఎందుకు రాయకూడదో చెప్తాను చూడండి. క్వశ్చన్లో ఫ్యాక్టరైజ్డ్ అన్నాడు, ఫ్యాక్టరైజ్డ్ అంటే ఇలా బ్యాకిస్ ఉండేటట్టుగా రాస్తాం. ఒకవేళ దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, దీన్ని మళ్ళీ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన ఇవి ఇలా రాసుకోవచ్చు. అంతేగాని ఎత్తుకొని వచ్చి మళ్ళీ దీన్ని రాయడానికి వద్దు, బాగుంది. ఎందుకంటే మనం ఫ్యాక్టర్స్, దీనికి ఫ్యాక్టర్స్ ఇవి, దీని ఫ్యాక్టర్స్ ఇవి కాదు. క్లియర్. ఎందుకు ఇది రాస్తా అందాము, ఇది రాయలేదు దీనిలోకి ఎందుకు మార్చలేదంటే దీని ఫ్యాక్టర్స్ ఇవి అని చెప్పము. ఓకేనా. ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ ఆర్హెచ్ఎస్ ఉన్నదానికి ఫ్యాక్టర్స్ అంటే ఇవి చెప్తాం, అందువల్ల ఇవి రాయాలి. క్లారిటీ ఓకే. ఓకే, నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో మొత్తం 3 ఉండే, ఈ 3 చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఏమి ఇచ్చాడు, పీ స్క్వేరు ప్లస్ 6p ప్లస్ 8, 3 టర్మ్స్ ఉన్నాయి, అన్ని ప్లస్లు ఉన్నాయి. సో అందరూ వెళ్ళేది ఈ ఫార్ములా, బట్ అది తప్పు, దానికి వెళ్ళకూడదు. 3 టర్మ్స్ ఉన్నాయి, దాంతో ప్లస్లు ఉన్నాయి, అన్నీ మ్యాచ్ అయినాయి, బట్ వెళ్ళకూడదు. ఎలా తెలుస్తుందంటే దీనిలో కాన్స్టెంట్ వాల్యూ 8 ఉంది, 8 దేనికి స్క్వేర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, అందులో 8 ఎక్కడుంది. సో యూజ్ చేయకూడదు. మళ్ళీ ఏమి అలా లేదు అంటే వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఇది, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో దీనికి నేను ఒక టెక్నిక్ చెప్పా, దీని కోఎఫిషియన్స్ రాసుకొని చెయ్యొచ్చని, బట్ ఇంకా సింపుల్గా మీకు ఇక్కడ ఉండే నెంబర్స్ తీసుకోండి, 8 to 6. సో ఇది దేని మల్టిపుల్, ఇది దేనికి అడిషన్. ఫస్ట్ దీని మల్టిపుల్స్ రాద్దాం. ఓకేనా, దీని మల్టిపుల్స్ ఎప్పుడు వస్తుంది, 1 8 జారు 2 4 జారు అంతే. సో ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేస్తే ఇది వస్తుందా, 6 వస్తుంది. ఏది 2 + 4 యాడ్ చేస్తే 6 మ్యాచ్ అయిపోయిందా. సో అవే రాసేస్తాం. సో ఎలా రాస్తాం చూడండి, ఇక్కడ క్లియర్, పీ స్క్వేరు. సో ఇక్కడ 2 ఉంది, సో ప్లస్ 2p, ఇక్కడ 4 ఉంది కాబట్టి ప్లస్ 4p ప్లస్ 8. ఓకేనా, తప్ప రైట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రెండే యాడ్ చేయండి. 2 + 6 4 6, p ఉంది కాబట్టి p
ఓకేనా, అది జాగ్రత్తగా చేయాలి మనం. ఇప్పుడు దీనిలో కామన్, ఈ రెండిట్లో పీ కామన్. సో పీ స్క్వేర్లో పీ వస్తే ఇంకో పీ మిగులుతుంది, ప్లస్ 2pలో ఒక పీ వచ్చేసింది, +2 అలాగే మిగులుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. లాస్ట్ది మ్యాచ్ చేసి చూడండి, 2 టేబుల్ వచ్చింది. సో 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది, 4 రెండు సేమ్ సింబల్ కాబట్టి ప్లస్. గుర్తుందా, ఇంతకు ముందే చెప్పిన. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ పీ 4p. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 2s 8. ఓకే, అంతా సరిపోయింది. సో p+2 కామన్ తీస్తాం, అప్పుడు ఏమొస్తుంది, p+4. ఇది ఆన్సర్. అదే మరి దీనికి కూడా. సో q² -10q + 21. ఇక్కడ కూడా 21 దేనికి స్క్వేర్ కాదు, కావాలంటే చెక్ చేసుకోండి. 4² 16, 5² 25. 21కి ఎక్కడుంది, లేదు. కాబట్టి దీన్ని ఎట్లా రాయాలి, సేమ్ 21 వచ్చే టేబుల్స్ ఏడ లాస్ట్లో ఉండేది. ఓకేనా, చాలామంది ఏమంటే దీని టేబుల్ తీయాలి దీన్ని టేబుల్ తీయాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, టేబుల్స్ తీసేటప్పుడు ఇది ఒక ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ స్క్వేర్ ఉండాలి, తర్వాత స్క్వేర్ లేని వేరియబుల్ ఉండాలి, తర్వాత అసలు వేరియబులే లేని నెంబర్ ఉండాలి ఆర్డర్. సో అలా వేరియబులే లేని నెంబర్ని తీసుకొని చేస్తాం. ఓకేనా, వేరియబుల్ లేని నెంబర్ని తీసుకొని అది వచ్చే టేబుల్స్ రాస్తాం. 121 3 7 మాత్రమే వస్తుంది. సో వాటిల్లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మధ్యలో ఉండేది రావాలి. ఈ రెండు 3 + 7 చేస్తే 10 వస్తుంది. అవునా, బట్ ఇక్కడ ఏముంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి అన్నిటికీ మైనస్ పెడతాం. సో ఈ రెండిటికి మైనస్ ఉంటేనే సేమ్ -10 వస్తుంది. కావాలంటే చూడండి, -3 -7 అప్పుడే -10 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రాద్దాం. సో ఇక్కడ వద్దులే, ఇక్కడ రాస్తాను. q² -3 వచ్చింది, సో p ఉంది కాబట్టి -3p, -7 ఉంది, సో -7. ఇక్కడ q ఉంది కాబట్టి సారీ p రాసేసిన, q 7, ఇక్కడ q +21. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రెండు అడిషన్ చేస్తే వచ్చిందా, వచ్చింది. సేమ్ సింబల్ అడిషన్ చేస్తాం, 10, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్. సో ఇప్పుడు దీనిలో కామన్ q, రెండు క్యూలు ఉంటే ఒక క్యూ బయట వచ్చింది, ఇంకో క్యూ మిగిలింది. -3qలో q వచ్చింది, -3 మిగిలింది. ఇక్కడ ఏది వస్తే అది రాయండి. లాస్ట్ నెంబర్ చూడండి, 3, ఇక్కడ 21. 3 టేబుల్లో 21 ఎప్పుడు, 7 సింబల్ మారిందా మారలేదా, మారింది కాబట్టి మైనస్, మారకపోతే ప్లస్, మారితే మైనస్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాం, ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7q 7q. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 3s 21. ఓకే, కరెక్ట్గా వచ్చింది. q -3 కామన్, సో q -7. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తానంటే దీన్ని చేసి మళ్ళీ చెక్ చేసుకోండి వీడియోని చూసి. ఓకేనా, సరే ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ చూడండి, 16² 16 అంటే 4². ఓకే, హ్యాపీగా వెంటనే ఆ మెథడ్లోకి వెళ్ళిపోతారు, బట్ తప్పు. ఇది అయిపోగానే రెండోది ఉంటుంది, అది చెక్ చేసుకో. 16² ఏమి, 16 దేని స్క్వేరు, 4². సో 4 కదా, 4 టేబుల్లో ఈ మధ్యలో నెంబర్ ఉందా, 4 టేబుల్లో ఈ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఏముంది, 4 ఉంది. 4 టేబుల్లో 6 ఉందా, లేదుగా, కాబట్టి చేయకూడదు. ఏ మెథడ్లో చేయకూడదు, ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేయకుండా ఇదే మెథడ్లో చేయాలి. ఓకేనా, p² + 6p -16 గుర్తుపెట్టుకోండి. దీనికి నెగిటివ్ ఉంది, ఆర్డర్లో రాసినప్పుడు ఈ 21కే మనం మల్టిపుల్స్ రాసింది. అలా మల్టిపుల్స్ రాసేటప్పుడు దీనికి -16 వచ్చింది. సో ఇది జాగ్రత్త. ఓకేనా, మైనస్ వచ్చినప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇవి అడిషన్ చేస్తే వచ్చింది, అందుకని నోట్ చేసి పెట్టుండే అడిషన్. ఇవి అడిషన్ చేస్తే 10 అయింది, ఈ మధ్యలో 10. ఇక్కడ కూడా అడిషన్ చేస్తే వచ్చింది. మళ్ళీ మైనస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, ఎలాగన్నా రావచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏం చేయొచ్చు దీన్ని. 16 ఎప్పుడు, 1 16 0, 2 8 0, 4 4 0. సో 6 రావాలి, ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు వస్తుంది.
ఇక్కడ ఉన్నప్పుడు 16 వస్తుంది. అయితే ఏం చేస్తే వచ్చింది? సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. చూడండి జాగ్రత్త, ఇదే ఇంపార్టెంట్ వన్. ఇక్కడ అడిషన్ వస్తే ఎంత ఇంపార్టెంట్ అంటే అంత కన్నా ఇంపార్టెంట్ సబ్ట్రాక్షన్ వస్తాయి. ఏమంటే అడిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేసేసాం. చూడండి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసేసాం, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేసేసాం, అవునా? కానీ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏముందో చూడ, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. అది ఎత్తుకొని వెళ్ళి పెద్దదానికి వేయాలి. సో ఈ ప్లస్ ఎత్తుకొని వెళ్ళి పెద్దదానికి వేయాలి, చిన్నదానికి మైనస్ రాయాలి. ఇదే ఇంపార్టెంట్, ఓకేనా? ఇది కానీ పొరపాటు చేసామంటే ఇంకా ఆన్సర్ పోయినట్టే. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు దాని నుంచి ఇక్కడ రాస్తాను. సో ఇదంతా గీకేయడం వల్ల నేను ఇక్కడ రాస్తాను ఆన్సర్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అందువల్ల. సో ఏమంటే పీ స్క్వేరు. సో దీని బదులు 6p బదులు -2p ప్లస్ 8p -16. సో ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేస్తే ఇది వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు మ్యాథ్స్లో. సార్ టైం వేస్ట్ అవుతుంది కదా అని అనుకోకండి. టైం వేస్ట్ అయ్యేది కాదు, నాలెడ్జ్ పెరుగుద్ది. మనం 1-2 సార్లు జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే లేదా 1-2 నిమిషాలే, ఎక్కువ టైం పట్టదు, చెక్ చేసుకోండి. సో 2 డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. 8 - 2 అంటే 6. ఓకే, 8కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకే, కరెక్ట్, సరిపోయింది. ఓకే, ఇంకా వీటిల్లో ఈ 2. సో దీనిలో కామన్ పీ కామన్, పీ స్క్వేర్ 2 పీలు ఉంటే 1 పీ వచ్చింది. ఇక్కడ -2p ఉంటే p కామన్, సో -2 మిగిలిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందో అది రాయండి, రాసిన తర్వాత ఈ ఇక్కడ ఉండే 2, ఇక్కడ ఉండే లాస్ట్ వాల్యూ చెక్ చేయండి. 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది, 8 వస్తుంది. సింబల్స్ సేమ్, 2 మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ సింబల్స్ దగ్గరే మనం కన్ఫ్యూజ్ అయ్యేది, అందుకే ఇంత నిదానంగా మీకు ఓపిక్గా చెప్పేది. సేమ్ సింబల్ కాబట్టి ఇక్కడ ప్లస్, డిఫరెంట్ సింబల్స్ అయితే మైనస్. ఇక్కడ చూడండి డిఫరెంట్ సింబల్స్ మైనస్ వచ్చింది, ఓకేనా? ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకుంటాం ఒకవేళ మనం చేసింది కరెక్టా కాదని. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 8 × p 8p. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 8 2 16. ఓకే, మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు కామన్ p - 2 కామన్ తీస్తాం, అప్పుడు ఇక్కడ p, ఇక్కడ +8. ఇది ఆన్సర్, ఓకేనా? సో ఈ ప్రాబ్లంతో ఎక్సర్సైజ్ 12.2 కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో తర్వాత ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. 12.3 అనేది స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియో. దానికన్నా ముందు ఇవి నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీ 8th క్లాస్ సెమిస్టర్ 2లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.